సమ్మేటివ్ అసెస్మెంట్ 1 సంబంధించి 6th క్లాస్ హిందీ క్వశ్చన్ పేపర్ అండి. సో ఈ పేపర్ అయితే 80% మిస్ అవ్వకూడదు. సో దీంట్లో ఉండే ప్రతి క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డెఫినెట్గా అయితే మీకు రేపు జరిగే హిందీ ఎగ్జామ్లో దీంట్లో నుంచి 100% కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ పేపర్ అయితే మిస్ చేయకుండా చూసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన పిక్చర్స్ మీరు ఏం చేయాలంటే ఆ పదాలతో మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా సులభంగా ఉంటాయి, మీరు చూసుకోండి. మీ వర్క్ బుక్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. తర్వాత సమ ఉచ్చారణ గల పదాలతో జోడి చేయమని అడుగుతున్నాడు, అది కూడా చూసుకోండి. పెట్టెలో ఇవ్వబడిన అక్షరం నుండి సరైన అక్షరం రాయండి అంటే ఇచ్చిన దానికి ఆ లెటర్ని మ్యాచ్ చేయాలి అక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చూసుకోండి. ఒకవేళ మీ టీచర్స్ అడగండి ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ జరిగిపోతే, లేదంటే మీ వర్క్ బుక్లోనే ఎత్తుక్కోండి, ఈజీగా దొరికేస్తాయి. ప్రతి క్వశ్చన్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మ్యాక్సిమం ఇందులో నుంచి ఒక 60 to 80% క్వశ్చన్స్ రిపీట్ అయ్యడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే దీన్ని ఒక ప్రాక్టీస్ పేపర్ లాగా చూసుకోండి. ఎప్పుడు కూడా మనకు ప్రీవియస్ పేపర్స్ నుంచి మ్యాక్సిమం కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి ఈ పేపర్ అయితే మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. దీనికి సంబంధించిన కీ అయితే నేను పెట్టే ప్రయత్నం చేస్తాను. సో ఉండాలి కీ దీనికి సంబంధించి. సో నేను ఒకసారి చెక్ చేసి మీకు దీనికి సంబంధించిన కీ అయితే పెట్టే ప్రయత్నం చేస్తాను. సో ఐ హ్యావ్ వెరీ లెస్ టైం. సో దీంట్లో అందుకే మీకు చాలా ఫాస్ట్గా పెట్టవలసింది పేపర్ని. చూసుకోండి ఆన్సర్స్. ఒకవేళ దొరకకపోతే కీ నా కమెంట్ చేయండి. మీకు డైరెక్ట్ లింక్ అయితే పెట్టే ప్రయత్నం చేస్తాను, డైరెక్ట్గా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ మీకు కానీ. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.